అని దగ్గర అంటే ప్రతి ఒక్కళ్ళు రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు జాతీయ మీడియాలో ఎందుకంటే కేంద్ర స్థాయిలో ప్రచారం కోసం చూసుకుంటారు అంతే. మొన్న కూడా చంద్రబాబు గారు నాయుడు గారు ఓడిపోయినప్పుడు కూడా బాబు గారు తప్పేం లేదు, ఎమ్మెల్యేలు సరిగ్గా నియోజకవర్గాల్లో సమీక్షించలేదు, లేదంటే అందరితో కలవలేదు, అందుకే ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కూడా జగన్ తప్పేం లేదు, కింది స్థాయిలో సక్రమంగా అంటే ఇంకా అభ్యర్థుల గురించి ఎవరో మాట్లాడట్లేదు, కానీ ఎక్కడెక్కడైనా ఉన్నాయేమో. మారినప్పుడల్లా ఇవి కామనా, లేదంటే నిజంగా ఆ లోపాలు మెయిన్ కీలక నాయకుడు తీసుకునే లోపాల వల్ల ఓటమి పాలవుతుంటాయి పార్టీలు? సిద్ధాంతం ఎప్పుడైనా ఒకటే, ఒక సూత్రం. ఓడినప్పుడు నీకు లోకం పరిచయం అవుతుంది, గెలిచినప్పుడు నువ్వు లోకానికి పరిచయం అవుతావు. ఇప్పుడు ఓడారు, ఈయన రెండు చూస్తాడేమో. ఈయనకి ఆ దాంట్లో ఏం మార్పు ఏం రాలా చూసినా కూడా. ఇప్పుడు ఆయనే అప్పుడు 2019లోనేమో రజనీకాంత్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పలా, గెలిచినా ఓడినా మందే బాధ్యత, అంతేగాని ఎవరిది కాదన్నటువంటి. అంతే, ఫీడ్బ్యాక్ అన్నటువంటిది ఆయనదే, డెసిషన్ మేకర్ ఆయనే. ఎవరి సలహాలో విని నిర్ణయం తీసుకునే అలవాటు జగన్కు ఉందా? ఇదే సూటిగా పాయింట్. ఎవరికన్నా ఉంటుందా ప్రాంతీయ పార్టీల్లో? ఎవరికే ఉండదా? నాకు తెలిసేపటికి ఉండదు. బాబు గారు బాగానే ఏదో టెలికాన్ఫరెన్స్లు పెడుతుంటారు, వీడియో కాన్ఫరెన్స్లు పెడతారు, ఆయన మాట్లాడతారా, సలహాలు తీసుకుంటుంటారు అంటారు. ఆయన మాట్లాడతారా, వింటారా? అక్కడ పోనీ ఎవరిని ఎదిరించి చెప్తారా? పవర్లో లేనప్పుడు చెప్తారు, సార్ ఇట్లా ఉంటుందండి ఇట్లా ఉంటుందండి అని. ఇంకా సలహాదారులు అందరూ ఎందుకు మరి? ఇంకా జీతాలు వాళ్ళకి ఇంతకాలం పార్టీ కోసం పనిచేశారు కాబట్టి. సలహాదారులు అంటేనే సలహాలు ఇవ్వాలి కదా, వాళ్ళు ఆయన తీసుకోవాలి. ఇంతకుముందు చంద్రబాబు గారు అప్పుడు సలహాదారులైన ఎవరైనా ఇచ్చారా? బేసిక్గా ప్రాక్టికల్గా సలహాదారులు అనే పదవులు ఏంటంటే, మంత్రి పదవులు ఇవ్వలేం, ఎమ్మెల్యేలు ఇవ్వలేం, ఎంపీలు ఇవ్వలేం, మనల్ని నమ్ముకుని ఉన్నోళ్ళు కొంతమందికి ఉద్యోగం అంతే, క్యాబినెట్ ర్యాంకుతో కాలక్షేపం, అంత మించి ఏముండదు. రైట్, చూద్దాం.